షిరిడి సాయిబాబా సెప్టెంబర్ 28, 1835లో జన్మించారు. భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మస్థానం ఎవరికీ తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. సాయిబాబా యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ హే, అంటే అందరికీ ప్రభువు ఒక్కడే అని అర్థం. ఎక్కువ మంది భక్తులు, ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందినవారు, సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి,